హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగం బిఆర్ఎస్. మనం ఇప్పుడు పాట్ ప్రాంక్ చేయబోతున్నాం. ఐ మీన్ పిత్తు. ఇదన్నమాట. సో ఆమె అయితే లోపల వంట చేసుకుంటుంది, వస్తాది ఇప్పుడు. మనమైతే అప్పుడు లోపల మొత్తం రెడీ చేసుకుందాం. నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తూ ఆమెకైతే కెమెరా అక్కడ పెడతాం కనిపించకుండా. కెమెరా అటు సైడ్ పెట్టేస్తాము. ఆమెను ఎట్లా సతాయిస్తామంటే అట్లా సతాయిస్తాము. సో చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్. సరే, ఈ వల్ల పెడతా అయితే. వచ్చినప్పుడు మనం పర్ఫార్మెన్స్ తిరగదీయాల. నువ్వు బెసిడ్ కప్పుకొని పండుకో, నేను చూస్తా వస్తుందో లేదు. బెసిడ్ కప్పుకో, అడిగే చూసి వస్తా వస్తుందో లేదు. సెల్ దగ్గర పెట్టుకున్నా. లైట్లు ఆఫ్ చేయి ఫస్ట్. లైట్లు ఆఫ్ చేసి నాకు ఇచ్చేది, లేకుంటే ఉన్నిలే. లైట్ ఆఫ్ చేయకుండానే అట్లా నేను పడుకొని ఉంటాను. వచ్చినప్పుడు ఏమో అప్పుడే అనుకున్నాడు ఆయన. బెసిడ్ వేసి అయిపోయిందా? మోషన్స్ ఏం పెట్టినావు? ఇద్దరికి మోషన్స్ అయితే పొటాటో కర్రీ తిని మోషన్స్ అయితేనే ఇద్దరికి. ఫస్ట్ ఏం కలిపినావు ఇప్పుడు దాంట్లో? కడుపులో వస్తుంది లైట్. సర్లే, నువ్వేం చేసినావు ఇంతసేపు? సామాన్ అంతా క్లీన్ చేసుకొని వస్తాను. ఫోన్ చేసినారు, అట్లే వచ్చినారు మీరు. పండండి ఇంకా. నిద్రలో లేదు మమ్మల్ని. అంతకాలం నిద్రపోయినారా అప్పుడే మీరు? ఓయబ్బా, లైట్ గాల పెట్టినారు. ఏంది, ఎట్లా పండుకొని రావాలా? మీకు బేదులు ఎట్టుకుని ఇద్దరికి ఒకటేసారి నాయన బిడ్డకు లైట్ దిగిపోతా. దిగిపోయినప్పుడు తగిలించుకుంటారా? పోయినప్పుడల్లా లైట్ వేసుకోద్దా? షో రామా, నీ పొద్దు నేను లైట్లు వేసుకొని నిద్ర పోనా? మరి నాకు కడుపులో వస్తుంది. ఆమెకి 2 సార్లు మోషన్ పోయిందంట. సర్లే పండుకొని, నాకు కళ్ళ వస్తుంది. పెద్ద ప్లానింగే రా. ఆమెకి వాసన వస్తుందా? ఏంది నువ్వేనా తిట్టింది? ఏంద్రా బాబు, బాంబులు వస్తున్నాయి. ఏం మనుషులంటారా మీరు, ఇట్లా తిట్టుతా ఉన్నారు? బెడ్షీట్ అట్లా కప్పుకునేనో లేదు, ఇట్లా పిత్తిసి వస్తా ఉన్నారు మీరు. అవతలొకరు ఇవతలొకరు. ఈ ముండ పిచ్చి పిచ్చి గబ్బు తిరుగుతాను. మలమే లేదు నాకు. గబ్బు తెంగుతుంది, కప్పుకుంటున్నాను. పాపరు ముండా లేచి దొడ్డికి జావు. పాపరు ముండా లేచి దొడ్డికి జావు.
ఏంది వస్తుంది ఏం చేయాలి ఏం పెట్టినావో డుబాయ్ ఫుడ్ లో పండుకోవాలా లేదా ఏంది ఆమె పిత్త మ్యూజిక్ ఎత్తుంది ఏం ఇక్కడ దాకా వచ్చినారు ఇద్దరు మీరు మీరేం మనుషులా కాదండ్రా ఈ పక్క పుర్ర అంటే ఈ పక్క డుర్ర అంటే ఏం ఇట్లా దాకా వచ్చినారు మీరిద్దరు ఈ పొద్దు నాకు మీరేం మనుషులా కాదండ్రా ఈ పక్క పుర్ర అంటే ఈ పక్క డుర్ర అంటే ఏం ఇట్లా దాకా వచ్చినారు మీరిద్దరు ఈ పొద్దు నాకు వేసి మనం బాగా ఏమంత అర్థమైన మీద పడండి మీకు ఇద్దరు భరోసా చెప్పుతో ఒకటి నేను మాట్లాడుతుంటే మళ్ళీ తిన్నావంటే నువ్వు పిత్తులు దగ్గులు ఏంటికి వస్తాయి మీకు కింద ఇది వస్తుంది పైన అది వస్తుంది మీకు ఇద్దరికి ఈ మనిషి అయితే మరీ దున్న పోత లెక్క గుడ్డ ఎత్తి మరీ విత్తుతా ఉన్నాను పిత్తు నేను ఆడేయడానికి దరిద్రమైన మనుషులు ఏదో ప్రశాంతంగా పని చేసుకొని వచ్చిన పండుకున్నాం అంటే కూడా నాకు నిమ్మలం లేకుండా చేస్తా ఉన్నారు మీరు వాళ్ళ అదే కంపు కట్టే పెట్టి కప్పుడు మడినాడు అప్ప పెద్ద ఏంది మే నాకు ఈ పంచాయతీ నిద్రపోకుండా రాత్రి ఏంది నిద్ర పోవాల పాప నువ్వేమో ఈ పక్క ఆ మనిషి ఆ పక్క డురంటిది మధ్యలో నేను వస్తాను ఇద్దరి మధ్యలో గడుపులో కూడా ఏంది కడుపులో కూడా మనుషులు వేసారు దేనికి మాత్రం ఇప్పుడు కూడా ఏంది ఏం చేశారు మీరు బయట ఇద్దరు ఈ మనిషి ప్రసవ వేదన పడతాడు అనుకుంటా పిట్టుకే ఏంది నీ తల్లి ఏంది వెళ్తాను పక్కన పిచ్చేది కాక మళ్ళీ తీసుకొచ్చి నా కాడ వెళ్తాను ఇన్ని డబ్బు అంతా ఏ నిమిషం ఉంటుంది తల్లి దగ్గులేస్తుంది మళ్ళా దారుణంగా ఎత్తదండి వాష్రూమ్ బొమ్మందని నేను పోయిన తర్వాత కాలెత్తుతాంది బాగా బయటకు రమ్మని పిచ్చు ఇక పుర్రని ఇట్లా వస్తుంటే ఆపుకోవాలా దాన్ని ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే లివర్కు పైన నిప్పు అరే నీ అబ్బా జఫా ఊకర్చుకుంటా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు వచ్చింది పిత్తుతుంది గాలి పోద్దా అనుకునేలానే బయటకో పండుకో లైట్ ఆఫ్ చేయి పండుకో ఎందుకు ఊరికే మేలుకున్నావు
అంటే మీరే అండ్రి ఆ కిటికీలు తెచ్చినారు ఏది కాలేది పిచ్చుడేంటి దరిద్రంగా ఇంత దరిద్రంగా పిచ్చునే ఆడేదంటుండే దేవతనామయాన్నో బాత్రూమ్ జావ్ పాపం రానిలేమో రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేప 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 రాని 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 ఏమయ్య రాని రాని పాపం ఇంత హాయిగా ఉందిరా గాలి పోతే నాకు టార్చర్ మీరు అమ్మాయి ఏం టార్చర్ ఈ మనిషి ఏకంగా కొండ శిఖరం ఎత్తినాడు ఇట్లా ముట్టిని శిఖరమే ఈయన శిఖరం ఎత్తినాడు ఇట్లా ముట్టిని వస్తుంది ఏం చేయాలో కూడా అబ్బా ఏందబ్బా ఏందబ్బా అబ్బా ఏం తెలివి ఉందా లేదా నీకు కొంచెం నా పిల్ల అంటే చిన్నపిల్ల తెలియలే నీకేం రోగమైందా మాట్లాడుతావు ఏ నా వల్ల ఇవాళ ఇద్దరు మరి అంత అవలేగా పిత్తు వస్తే నువ్వు కూడా పిత్తుతావు బొచ్చులో పిత్తు లైట్ ఆఫ్ చేసి పండుకోమని చెప్తాను. పిత్తుల పోటీ పెట్టుకున్నారా ఇద్దరు? ఆ వల్ల ఒకరు ఈ వల్ల ఒకరు పిత్తుల పోటీ. బయటకు తీసుకుపోయి బజ్జీలు తినింది అమ్మ నన్ను నాకు తినిపించింది. వాడు ఏం కలిపినాడు దాంట్లో మర్చిపోయినా చెప్పడం. నేను టాయిలెట్ వేస్తాను. పోయి రాపో మేము బేకార్ పోయి రాపో రావచ్చు పోయి టాయిలెట్ నీకు నవ్వేందుకు వస్తుంది? ఆ పాప పిచ్చుతంటే నాకు అర్థం కాలేదు. వాడు అదేదో చెప్పినాడు ఏమి పడతాను బరువన్న పిత్తు, భాగ్యాల పిత్తు, తుసుమన్న పిత్తు, దొంగ పిత్తు, తుసుమన్న పిత్తు, దొంగ పిత్తు అంట. పిత్తు రాకపోతే బొత్తుకి పిత్తు వాళ్ళంట. పిత్తు రాకపోతే బొత్తుకి ఒత్తి 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 పిక్కుతా ఉన్నారు మీరు. ఒకరు ఈ పక్క బుర్ర అంటే పక్క దుర్ర అంటే ఇంకొక దుర్ర అంటే కొడతలేదు. ఇప్పుడు చెత్త అంటే ఏంది మనిషే కాదా? మళ్ళా విత్తుతావు నువ్వు. కొడితే బయటకు వస్తాను. ఏది బయటకు వస్తా లేచిపోతున్నావా? ఏం కొంచెమన్నా తెలివి ఉందా లేదా నీకు? బెడ్షీట్ లోకి బెడ్షీట్ గిడ్షీట్ సంపుతాను నేను. అర్థం అర్థం నాకు బెడ్షీట్ వేసినారంటే
పండుకోవచ్చు ఇట్లా అన్ని తలకాయ వస్తాను నాకు ఏందో నిమ్మలంగా పని వేసుకొచ్చి పండుకున్నా అంటే ఈ పెంట ఏందో నాకు అర్థమే కాలే లైట్ ఒకటి కాలబెట్టినారు కిటికీలో ఒకటి తెచ్చి వచ్చినారు చలికి ఏంది నువ్వు గుడ్డ తయారైనావు నాకు మర్యాదగా లేచి బాత్రూమ్ పో అక్కడ ఏంది మీరు పంగ తీర్చుకొని విత్తుతాను పిత్తు వస్తే పిత్తు మాటలు పిత్తకుండా అయినా అది లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది. నాయన పిత్తుతోనే ఉంది నాయన మమ్మల్ని నువ్వు స్పెషల్ గా పిత్తడం ఏంది ఇంకా పిత్తు రాకపోతే లోపల ఏముంది బొచ్చుంది ఇప్పుడు ఆయన ఇంకా పిత్తుతంటేనే సత్తంటలే మళ్ళీ పిత్తాలంట మళ్ళీ చెప్తా అన్నాడు బిడ్డకి పిత్తుతాను వాళ్ళ పిత్తుడైంది ఇంకా పిత్తు అనుకుంటా ముక్కు ఏంది ముక్కి మరి విత్తుతాను రాకోకుండా కూడా అది మెంటల్ నాకు తలకాయ వాసిపోతాను ఆయన ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఏది నువ్వు కూర్చొని సావదెంగుతున్నావు మమ్మల్ని లైట్ వేసింది మీరు చలికి కిటికీలు తెచ్చింది మీరు ఒకటి ఈ పక్క పిత్తుతారు ఒకటి ఈ పక్క పిత్తుతారు పని చేసుకొని వచ్చినా నేను పండుకోవద్దా నేను ఇప్పుడు పొట్ట No, no, no. మాట్లాడుకుంటే పిత్తి ఎట్లా వస్తుంది మీకు పిత్తు రాకుండా ఉంటదా? పిత్తొస్తే పిత్తుతారు. నేను మాట్లాడుతుంటే నీకు ఎట్లా పిత్తులు వస్తానేమి నాకు అర్థం కాలే పిత్తొస్తే పిత్తొద్దా స్వామి ఎవరిలో నీకు చెప్పింది నేను లేచిపోతాను వచ్చేసి ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు నువ్వు కూడా బాత్రూమ్ ఉప్పుతో కొడతాం మర్యాదగా టాయిలెట్ కో నువ్వు ఏంది ఆ పిత్తు గుద్దకు అది బెండ్ అడ్డు పెడతాం మీకు ఇద్దరికి పిత్తు బయటికి రాకోకుండా పిత్తు గుద్దకు అది బెండ్ అడ్డు పెడతాం No, 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 no. మా ఊర్లో బెండ్ అమ్ముతారు ఎనుములు తింటారు బెండ్ ఆ బెండ్ తీసుకొచ్చి చెప్పు అంటింది నెట్ వచ్చింది ఇదేంది అంటింది చూడు ఇడ దగ్గరికి చూడు ఇడ పేరుకుందా అంతే ప్యాంట్ బొక్కబడి బయటకు వచ్చింది మీ తల్లి పిత్తుకు ప్యాంటుకు బొక్క పడింది నీ పిత్తు సౌండ్ కు సరే డేటా వచ్చింది టాయిలెట్ పోయొచ్చు ప్యాంటు బొక్క పడింది టాయిలెట్ పోదా సరే ఇంకా ఫోన్లే పోతాను నమస్కారం రావాలి పోయేదాన్ని నేను గబ్బు లేపును అబ్బా పిచ్చిగా లేచిందే మీ ఇద్దరికి ఏంది సావండి ఇద్దరు ఏమన్నా మరి సావండి పిచ్చుకొని చచ్చిపోండి మీ ఇద్దరిలో మీరే పిచ్చుకోండి ఇద్దరు పిచ్చుకొని సావండి